శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్ కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుడి ఆశీర్వాదాలతో మనము 35వ అధ్యాయంలో ఉన్నామండి. నిన్న మా కాకా మాచరి యజమాని గురించి చెప్పుకున్నాము. ఈవేళ అదే టక్కర్ ఆ యజమాని యొక్క ప్రవర్తనలో బాబా గారు తీసుకొచ్చిన మార్పు. మరి ఆయన చూడండి, వెంటనే టక్కరు ఇది ఎంతేను తన గురించి అని గ్రహించి నిన్న చెప్పుకున్నాం కదా, తన మనసులోని భావాలను కూడా బాబా గారు వ్యక్తపరచడము. ఆ తర్వాత బాబా కాకాను 15 రూపాయలు దక్షిణ అడిగి పుచ్చుకున్న అతనికి ఇట్లా ఇది చెప్పాను, నేను 1 రూపాయి దక్షిణ ఎవరి వద్ద నుంచి కానీ తీసుకునేనచో దానికి 10 రెట్లు ఇవ్వవలేను. బాబాగారు మనకు చెప్పారండి, నేను 10 రూపాయలు తీసుకుంటే 10 రెట్లు నేను ఇవ్వాలి అని. అలాగే దక్షిణ తీసుకున్నా కూడా బాబాగారు మనకి ఆయన దక్షిణ రూపంలో ఎవరైనా వేస్తే మళ్ళీ వాళ్ళకి 10 ఇంతలు కలిసి వస్తుంది. ఇది నిజం. నేను ఏమీ తీసుకున్నాను, నేను ఊరకనే ఏమీ తీసుకోను. యుక్తాయుక్తములు తెలియకుండా నేనెవరిని అడుగను. ఫకీర్ ఎవరిని చూపునో వారి వద్దనే నేను తీసుకునేదను. చూడండి, నేను ఊరకనే ఎవరి దగ్గర ఏమీ తీసుకోను, కానీ యుక్తాయుక్తములు అంటే మంచి చెడులు తెలుసుకున్న తర్వాతే నేను దాన్ని వాళ్ళకి ఎంత ఇవ్వాలి అనే దాని గురించి ఆయన వాళ్ళ దగ్గర నుంచి దక్షిణ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ ఫకీర్ ఎవరి దగ్గర ఊరికినే తీసుకోరు. ఎవరైనా ఫకీరుకు గత జన్మ నుంచి బాకీ ఉన్నచో వాని వద్దనే ధనము పుచ్చుకుందును. చూడండి, ఇక్కడ కృతజన్మ అంటాం మనం. ఆ జన్మ ఉంది, ఆ జన్మ కాకపోతే ఆ జన్మ మనం మర్చిపోతాం కాబట్టి, మాయలో ఉంటాం కాబట్టి మనకు తెలియదు. కానీ భగవంతుడికి తెలియదండి. మరి ఈ కర్మలన్నీ అనిపిస్తుంటే ఆయన చెప్పారు మనకి, కృతజన్మ కర్మల్ని నువ్వు తీర్చుకో, ఈ జన్మలో మంచి పనులు చేసుకో అని చెప్పారు. అదేవిధంగా కృతజన్మ నుంచి కూడా ఎవరైనా బాబా గారికి రుణపడి ఉంటే తప్పకుండా వసూలు చేస్తారండి. ఆయన దక్షిణ రూపంలో వసూలు చేసేవారు. ఈ జన్మకైనా తీర్చుకోవాలి కదా. మరి అలా ఫకీరు ఎవరిని చూపును వారి వద్దనే నేను తీసుకునేదాను. ఎవరైనా ఫకీరు గత జన్మ నుంచి బాకీ ఉన్నచో వాని వద్దనే ధనము పుచ్చుకొందును. దానము చేయువాడిచ్చినది ప్రస్తుతము విత్తనములు నాటు వంటిది, అది మున్ముందు గొప్ప పంట అనుభవించుట కొరకే. ధర్మము చేయుటకు ధనము ఉపయోగించవలెను, దానిని సొంతమునకు వాడుకొనిన నది వ్యర్థము పోవును. గత జన్మలో నీవిచ్చి ఉంటేనే కానీ నీవిప్పుడు అనుభవించలేవు. కనుక ధనమును పొందవలెనన్నచో దానిని ప్రస్తుతం ఇతరులకు ఇచ్చుటే సరి అయిన మార్గము. దక్షిణ ఇచ్చుచున్నచో వైరాగ్యము పెరుగును, దాని వలన భక్తి జ్ఞానములు కలుగును. 1 రూపాయినిచ్చి 10 రూపాయలు పొందవచ్చును. చూసారా బాబాగారి మాటలు ఎంత అద్భుతంగా ఉన్నాయో. నిజమే కదండి. మనము అది మునుముందు గొప్ప పంటగా అవుతుంది. ఎలాగంటే ఆయన దగ్గర నుంచి అంటే కృతజన్మ నుంచి కూడా మనం చేసుకుని వస్తే మనకు మంచి జరుగుతుంది, మనం మంచి ఇదినే పొందుతాము. ఇది చూడండి, గత జన్మ నుంచి బాకీ ఉన్నచో వారి వద్దనే నేను ధనం పుచ్చుకుంటాను అన్నారు. అలాగే ఫకీర్ ఎవరిని చూపునో వారి వద్ద నుంచే తీసుకుంటానన్నారు. వాని వద్దనే ధనము పుచ్చుకొందును. దానము చేయువాడిచ్చినది ప్రస్తుతము విత్తనము నాటువంటిది, విత్తనము లాంటిది, అది మునుముందు గొప్ప పంట అనుభవించే కొరకే. చూసారా, భగవంతుడికి దక్షిణ ఇవ్వడం వల్ల అతనికి మున్ముందు మనము మంచి పంటని అంటే మంచిని అనుభవించగలుగుతాం అన్నమాట. ఇది గ్రహించలేక దక్షిణ ఇచ్చామో లేకపోతే ఇంకోటి ఇచ్చామో ఇంకోటి చేసామో అని బాధపడుతూ ఉంటాము. ఎట్టి పరిస్థితుల్లోనే చేసిన ధర్మాన్ని మనము ఏ విధంగానే బాధపడకూడదండి, దాన్ని తలుచుకోనకూడదు. నిజమైన ధర్మము దానము చేస్తే అది గుర్తుండదు కూడా. ఆ విధంగా ఉండాలండి, మర్చిపోవాలి. చేసిన దాన ధర్మము మర్చిపోవాలి. అది భగవంతుడు మాత్రమే గుర్తుపెట్టుకోవాలండి, మనం కాదు. మనం చేసి మనమే గుర్తుపెట్టుకుని దాన్నే తలుచుకుంటూ దాన్నే చింతిస్తూ నిరంతరము బతకడం కన్నా మనము దాని గురించి మర్చిపోతే భగవంతుడికి గుర్తుంటుందండి. ఇన్ని జన్మల నుంచి వచ్చినా కూడా వీడు దాన ధర్మాలు చేశాడు, లేకపోతే మంచి పనులు చేశాడు, ఆయన గుర్తించే ఇస్తాడండి ఈ జన్మ యొక్క కర్మఫలాల్ని. అంతేగాని మనము
స్వయంగా తీసుకునేది కాదు, నేను గొప్ప పనులు చేశానని చెప్పుకునేది కాదు. అసలు అనవసరం అండి. నేను అలా చేశాను, నేను ఇలా చేశానని చెప్పుకోకూడదు. ఆ భగవంతుడికి నేను ఎంత దగ్గర అయ్యాను అనేది ఇందులో ముఖ్యమైన విషయం. అయితే కర్మము చేయుటకు ధనమును ఉపయోగించవలను, దానిని సొంతమునకు వాడుకునేది వ్యర్థమైపోవు. అంతే కదా. గత జన్మలోని నీవిచ్చిన ఉంటివేనే కానీ నీవిప్పుడు అనుభవించలేవు. గత జన్మలో చేసుకుని ఉంటేనే మనము ఆయన భగవంతుడి దగ్గర నుంచి మనకు వస్తుందండి, లేకపోతే రాదు. కనుక ధనమును పొందవలనచో దానిని ప్రస్తుత మితలకు ఇచ్చుటే సరి అయిన మార్గం. దక్షిణ ఇచ్చున్నచో వైరాగ్యము పెరుగును, దాని వలన భక్తి జ్ఞానములు కలుగును. నువ్వు 1 రూపాయినిచ్చి 10 రూపాయలను పొందవచ్చు. అదండి, 10 రూపాయలు ఇచ్చి 1 రూపాయి ఇచ్చి 10 రూపాయలు యొక్క గొప్పతనాన్ని మనం పొందొచ్చు. అంటే 9 రెట్లు ఎక్కువ. 1 రెట్టే దానం చేస్తావు నువ్వు, 9 రెట్లు మనము దాన్ని అనుభవించవచ్చు. ఈ మాటలు విని టక్కరు తన నిశ్చయమును మార్చుకునేను. నిశ్చయమును మరచి 15 రూపాయలు బాబాగారికి ఆయన చేతిలో పెట్టాను. షిరిడీకి వచ్చుట మేలైనదనుకునేను. ఏలన అతని సంశయములన్నీ తొలగెను, అతడు ఎంతయో నేర్చుకునేను. అదండి, చూడండి, నేను దక్షిణ ఇవ్వను, నేను నమస్కరించను, ఇవన్నీ ఉంటాయి కదా. అలాగే ఆయన దక్షిణ తీసుకుంటానికి పరీక్షించడానికి వచ్చాడు కదా ఈయన. మరి ఆయన చూడండి చివరికి దక్షిణ ఇస్తాడు, 15 రూపాయలు దక్షిణ ఇస్తాడు. ఆ తర్వాత అటువంటి వారి విషయంలో బాబా ప్రయోగించు యుక్తి మిక్కిలి అమోఘమైనది. అన్నీ బాబాయే చేయుచున్నాను, దేని యందు అభిమానము ఉంచలేదు. ఎవరైనాను నమస్కరించినను నమస్కరించకపోయినను దక్షిణ ఇచ్చినను ఇవ్వకున్నను తనకందరూ సమానమే. బాబా ఎవరిని అవమానించలేదు. తనను పూజించినందుకు బాబా గర్వించేవారు కాదు, తనను పూజించలేదని విచారించేవారు కాదు. వారు ద్వంద్వాతీతులు. అదండి, ఇప్పుడు చూడండి, మూర్ఖులు కొందరు తయారయ్యారు. బాబాగారిని ఎందుకు పూజించారు? నువ్వు పూజించుకు, నేను పూజించమని ఏమన్నా చెప్పారా బాబాగారు? బాబాగారిని పూజించకుండా ఆయన్ని ఎందుకు పూజించాలి, ఆయన ముస్లిం, ఇవన్నీ కాదు. నీకు అవన్నీ ఎందుకు? నీ భావాన్ని బట్టి నువ్వు నీ దగ్గరికి వచ్చి ఎవరన్నా వచ్చి నువ్వు బాబాని పూజించాలి, నువ్వు బాబాని పూజించకపోతే ఊరుకోమని ఎవరన్నా అన్నారా? ఇలాంటి మూర్ఖులు తయారయ్యి జనాల్ని పక్కదోవ పట్టిస్తూ వాళ్ళ మూర్ఖత్వాన్ని వేరే వాళ్ళ రుద్ది వాళ్ళ చెడడమే కాకుండా ఇతరులు కూడా చెడుతున్నారు. అలాగా చెప్పుడు మాటలు వినేవాళ్ళు భక్తులు కాదండి. నీ యొక్క మనస్తత్వానికి నువ్వు అనుభవించిన రీతిని జప్తి చేసుకుని నువ్వు జీవించాలి తప్ప వేరే వాళ్ళు చెప్పారు, వేరే వాళ్ళు ఏదో మాట్లాడారు అంటే నీ జ్ఞానం ఏమైపోయింది? నీకు అక్కడికి నీ బుద్ధి ఏమైపోయింది అంటే నీ బుద్ధితో నువ్వు బతకట్లేదన్నమాట, వేరే వాళ్ళ బుద్ధితోనే నువ్వు బతుకుతున్నావు. అలాంటి అజ్ఞానులు తయారయ్యారండి. అది గొప్ప అనుకుంటున్నారు, కాదండి. వాళ్ళు వినాశనానికే ఈ విధంగా చేస్తూ ఉంటారు. అదే చెప్పారు బాబాగారు. ఆయన ఏం చెప్పలేదే, నన్ను పూజించు, నన్నే పూజించు, నువ్వు ఈ విధంగా ఉండని ఆయన ఏం మనకేం చెప్పలేదే. మనము భగవత్ స్వరూపుడుగా ఆయన్ని ఆరాధించుకుంటున్నాము. దానివల్ల మనము ఉపయోగపడుతుంది మనకి. ఎలాగా, ఏ విధంగా? మనము ఎంతో మేలు పొందుతున్నాం ఆయన నుంచి, ఆ భగవంతుడి నుంచి. ఆయన అయ్యో నా బిడ్డలే అని చెప్పి హక్కును చేర్చుకుంటున్నాడు ఆయన. మరి అది వదిలేసి ఏవేవో మాట్లాడుకుని ఏవేవో చేస్తున్నారండి. ఈ సొంత బుద్ధితో జీవించండి, బాబా గారిని స్మరించండి. ఆయన యొక్క గొప్పతనము తెలియని వాళ్ళు ఎవరో మాట్లాడితే దాన్ని ఖండించండి. మీకు తెలుసున్నది చెప్పండి, లేకపోయినా వాళ్ళ బుద్ధికి వాళ్ళని వదిలేయండి. కానీ ఇతరుల విషయాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ జోక్యం చేసుకోకండి. అందులోకి భక్తి విషయాల్లో, భగవంతుడి విషయాల్లో ఏమో అనుకుంటున్నారు బాబా అంటే ఆయన సట్కా దెబ్బ తిన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుందండి. తింటూ కూడా వాళ్ళు ఆ రుచిని చూస్తూ కూడా ఇంకా వాళ్ళ కర్మ మార్గంలో ఉంటే వాళ్ళని ఇంకా భగవంతుడు కూడా ఎలా రక్షిస్తాడండి? రక్షించలేడు కదా. అదే విధంగా జరుగుతుంది. నిద్ర పట్టని రోగం. ఇందులో నిద్ర పట్టని రోగం గురించి కూడా బాంద్రా నివాసి కాయస్థ ప్రభు కులమునకు చెందిన ఒక పెద్ద మనుషుడు
చాలా కాలము నిద్ర పట్టక బాధపడుచుండేవాడు. నిద్రించుటకే నడుము వాల్చగానే గతించిన తన తండ్రి స్వప్నంలో కనిపించి తీవ్రంగా తిట్టుచుండేవాడు. ఇది అతని నిద్రను భంగపరిచి రాత్రి అంత స్థిరునిగా చేయుచుండెను. ప్రతిరోజు ఇట్లు జరిగి ఏమీ చేయుటకు తోచకుండెను. ఒకనాడు అతడు బాబా భక్తునితో నీ విషయము మాట్లాడాను. బాబా ఉదయే దీనిని తప్పనిసరిగా బాగు చేయనని అతడు సలహా ఇచ్చాను. అతడు వానికి కొంత ఊదినిచ్చి ప్రతిరోజు నిద్రించుటకు ముందు కొంచెము నుదుటని రాసుకొని మిగతాది పొట్లములో తల కింద దిండు కింద దిగువ పెట్టుకొని చొమ్మనేను. ఇట్లు చేసిన పిమ్మట సంతోషము ఆశ్చర్యము కలుగునట్లు అతనికి మంచి నిద్ర పట్టాను. ఎట్టి చికాకులు లేకుండెను. అతడు సాయిని నిత్యము స్మరించుచుండెను. సాయిబాబా పటము తెచ్చి గోడపై వేలాడదీసెను. దానిని ప్రతిరోజు పూజించుచుండెను. గురువారం నాడు పూలమాల వేయుచుండెను. నైవేద్యము సమర్పించుచుండెను. పిమ్మట అతని వ్యాధి పూర్తిగా తగ్గిపోయింది. చూసారా, అదండి భక్తి అంటే. అలా ఉండాలి. ఆయన ఏం చేశాడు, నిద్ర పట్టని రోగం ఒకటి ఒక్కొక్కరికి ఎక్కువ ఆలోచనలు అయిపోయినా సరే ఒక్కోసారి నిద్ర పట్టదు. అందుకని ఈ నిద్ర అతను బాంద్రా నివాసి కాయస్థ ప్రభు కులమునకు చెందినవాడంట. అయితే ఆ పెద్ద మనుషుడు చాలా కాలం నిద్ర పట్టక చాలా ఇబ్బంది పడుతూ ఒకసారి ఆయన తన తండ్రి స్వప్నంలో కనిపించి తీవ్రముగా తిట్టుచుండేవాడు. అతనికి నిద్దట్లో వాళ్ళ తండ్రి గారు తిట్టినట్టుగా అలా వాల్చగానే గతించిన తండ్రి తిట్టినట్టుగా వచ్చేదంటండి. అందుకని అతనికి నిద్ర పట్టేది కదంట. ఇది అతని నిద్రను భంగముపరిచి రాత్రి అంత స్థిరముగా ఉండేవాడు కాదు. ప్రతిరోజు ఇట్లు జరుగుతుండెను. ఏమి చేయటం తోచకుండెను. ఒకనాడటు బాబా భక్తునికి చెప్పుకుంటాండి విషయాలన్నీ. నాకు ఇలా జరుగుతుంది, నేను నిద్రపోదామనేసరికి ఆ నిద్రలో స్వప్న దర్శనంలో మా తండ్రి గారు వచ్చినందుకు తిట్టడము, నాకు నిద్రాభంగం అవడము ఇలాగ చాలా కాలం నుంచి జరుగుతుంది. నాకు నిద్ర పట్టట్లేదు. కాబట్టి ఏం చేస్తే బాగుంటుంది అంటే ఆ యొక్క సాయి భక్తుడు ఆయనకి సలహా ఇస్తాడండి. అయితే నువ్వు షిరిడి వెళ్ళాలి, బాబా ఊదియే దీనికి తప్పనిసరిగా బాగవుతుంది, లేకపోతే నీకు కాదు అని అతడు కొంత ఊదినిచ్చి బాబాగారి ఊదిని అతనే ఇచ్చి దీన్ని కొద్దిగా నైట్ టైం పడుకోబోయే ముందు నుదుటిని పెట్టుకుని దిండి కింద పెట్టుకుని పడుకో, పొట్లను చుట్టుకుని నీకు రోజులో తగ్గిపోతుంది అంటే. సరే అలా పెట్టుకోగానే చూడండి ఆయనకి గుణం ఇచ్చిందంట. చక్కగా నిద్ర పట్టడము. అది ఎంత ఆ ఊది మహిమ ఎంతంటే అంతింత కాదయ్యా ఆయన మహిమ ఆ ఊదిలోనే ఉందండి. ఇంటికా అండి అది నమ్మకం. ఆ ఊది అనేది నమ్మకం అండి. ఆ నమ్మకాన్ని ఉంచుకుంటే మనకు కూడా ఇప్పుడు కూడా అదే విధంగా జరుగుతుంది. అతడు కొద్ది ఊదినిచ్చి ప్రతిరోజు నిద్రించే ముందు కొంచెము నుదుటిని పెట్టుకుని దిండి కింద పెట్టుకోమనేను. ఆశ్చర్యము కలుగునట్లుగా అతనికి మంచి నిద్ర పట్టింది. ఆ రోజు పెట్టుకున్న రోజు నుంచే మంచి నిద్ర. అలాగా క్రమేపీ ఆయనకి చక్కగా హాయిగా నిద్ర పట్టడము, ఆయన్ని బాబా గారిని స్మరించుకుంటూ నిద్రించడం జరుగుతుంది. సాయిబాబా పటమును తెచ్చి అప్పుడు ఏం చేస్తాడంటే బాబాగారు పటం కొనుక్కుని పటం తెచ్చుకొని దానికి పూలమాల వేసి చక్కగా అగరబత్తులు వెలిగించి దాన్ని ప్రతిరోజు పూజించు. గురువారం నాడు మాత్రం పూలమాల వేస్తుండేవాడంటండి. గురువారం నాడు మాత్రం పూలమాల వేయచ్చు, నైవేద్యం సమర్పించేవాడు. పిమ్మట అతని వ్యాధి పూర్తిగా తగ్గిపోయింది. అంటే అది మానసికంగా అతనికి ఏదో ఒక భయము, ఒక బాధ, మనకైనా అంతేనండి. ఏదైనా బాధ కానీ భయం కానీ ఉందనుకోండి, ఒక పెద్ద ఆలోచన ఉందనుకోండి, నిద్ర పట్టదు. అదే ఆలోచనతో ఉంటాం. అదే భగవన్నామస్మరణ చేసుకుంటూ బాబాగారి మీద నమ్మకం ఉంచి అనుకుంటామండి మానవ జన్మకి. కానీ బలవంతంగా అయినా సరే మన యొక్క కష్టం గుర్తొచ్చినప్పుడు నిజంగా నిద్ర పట్టదు. అది భగవంతుని తప్పు కాదండి, మానసికంగా మనం వీక్ అవడం అంతే. అంటే మనం మానసికంగా బలంగా లేవని అర్థం. ఆ మానసిక బలాన్ని తెచ్చుకుంటే గనక తప్పకుండా ఆ భగవంతుని మీద నమ్మకం ఉంచుతాము. మనకి కూడా మంచి నిద్ర పడుతుంది, మంచిగా మన జీవన విధానం కూడా జరుగుతూ ఉంటుందండి. ఇది బాబాగారు చెప్తూ ఉంటారు మనకి.
అలాగే బాలాజీ పాటిల్ నేవస్కర్ గురించి కూడా ఇందులో ఉందండి. ఇతడు బాబాకు గొప్ప భక్తుడు. ఇతడు ఫలాపేక్ష లేకుండా చాలా మంచి సేవ చేసెను. ఇతడు షిరిడీలో బాబా ఏ మార్గముల ద్వారా పోవచుండెనో వాని నన్నింటినీ తుడిచి శుభ్రము చేయుచుండెను. అతని అనంతరము ఈ పనిని రాధాకృష్ణమ్మాయి అతి శుభ్రముగా నెరవేర్చుచుండెను. ఆమె తరువాత అబ్దుల్లా చేయుచుండెను. బాలాజీ ప్రతి సంవత్సరము పంట కొయ్యగానే దానిని నంతయును తెచ్చి బాబా కర్పితము చేయుచుండెను. అతడు బాబా ఇచ్చిన దానితో తన కుటుంబమును పోషించుకునేవాడు. ఈ ప్రకారముగా అతడు చాలా సంవత్సరములు చేసెను. అతని తరువాత అతని కుమారుడు దాన్ని అవలంబించెను. అదండి పాటిల్ నేవస్కర్ అనే ఆయన కూడా అతడు బాబాకు చాలా గొప్ప భక్తుడు. ఆయన ఇతడు ఫలాపేక్ష లేకుండా చాలా మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ ఇతడు షిరిడీలో బాబా ఏ మార్గాలకుండా చూడండి, ఇతను బాబా గారు షిరిడీలో ఏ మార్గాల గుండా వెళ్తారో ఆయన వెళ్ళే మార్గాలన్నీ శుభ్రం చేసేవాడంటండి. ఆ తర్వాత రాధాకృష్ణమాయి తీసుకున్నారండి ఆ పనిని. బాబాగారు వెళ్ళే దారిలో ఎటువంటి రాళ్ళు రప్పలు లేకుండా వీళ్ళు చక్కగా ఆయన ఫస్ట్ బాలాజీ గారు పాటిల్ నేవస్కర్ గారు చేసేవారంటండి. ఆ తర్వాత మన ఈ రాధాకృష్ణమాయి గారు చేసేవారంట. ఆమె తరువాత అబ్దుల్లా అనే ఆయన కూడా చేసేవారంటండి. చూడండి, బాబా గారు షిరిడీ వీధుల్లో తిరుగుతున్నప్పుడు ఆయన ఏ మార్గాలకు వెళ్తారో కనిపెట్టుకుని ఉండి వీళ్ళు దాన్ని శుభ్రం చేసేవారంటండి. ఆ వీధులన్నీ కూడా ఆయన వెళ్తున్న దారిలో ఎటువంటి ఉండకూడదు, రాళ్ళు రప్పలు ఏమి ఉండకూడదు అనే దాని మీద వాళ్ళు అంత క్లీన్ చేసేవారంటే. బాబాగా నడుస్తుంటే రాళ్ళు గుచ్చుకుండేది. అదండి భక్తి. భక్తి అంటే అది. వాళ్ళు అంటే నవవిధ భక్తుల్లో సేవ అని ఉంటుంది. ఇది చేసినా కూడా పర్వాలేదు. వినడము, స్మరణము, ధ్యానము, ఇవన్నీ ఉన్నాయి కదా నవవేద భక్తులు. నవవేద భక్తులు నీకు 9 రకాల భక్తులు ఒకేసారి నువ్వు చేయక్కర్లా, అందులో ఒక్కటి చేసుకున్నా కూడా చాలు. ఆయన వాళ్ళు చూడండి ఎంత గొప్ప ఆలోచన అది. మనము చేయగలమండి అలాగా. బాబా కర్పితము చేయుచుండెను. అతడు బాబా ఇచ్చిన దానితోనే చూడండి. ఆమె తరువాత అబ్దుల్లా చేయుచుండేవారు. బాలాజీ ప్రతి సంవత్సరము పంట కోయగానే ఆయనకి భూమి ఉందంటండి. పంట కోయగానే ఫస్ట్ అంతా తీసుకొచ్చి నంతయ్య తెచ్చి బాబాకి అర్పించేవాడంటండి ఆయన. అతడు బాబా ఇచ్చిన దానితో తన కుటుంబం పోషించుకునేవాడు. బాబా పంట అంతా తెచ్చి ఇక్కడ బాబాకి ఇచ్చి బాబా గారు ఇచ్చిన దాంతోనే మళ్ళీ కుటుంబ పోషణ చేసుకునేవాడంటండి ఆయన. ఈ ప్రకారంగా అతడు చాలా సంవత్సరములు చేశాను. అతని తర్వాత అతని కుమారుడు దానిని అవలంబించాను. చూడండి, ఆయనతో అయిపోలేదండి, కానీ ఆయన కుమారుడు కూడా అలాగే చేస్తూ ఉండేటండి. పంట కోయంగానే బాబా గారికి తెచ్చిచ్చి మళ్ళీ దాన్ని ఆయన ఇచ్చిన దాన్ని తీసుకుని వెళ్ళి కుటుంబ పోషణ చేసుకోవడం ఎంత అద్భుతం కదండి. ఈ రోజుల్లో అలా ఉందండి. తల్లి తండ్రి సంపాదిస్తే దాన్ని ఎలా నాశనం చేసేద్దామా అని చూసే బిడ్డలు ఉన్నారండి. కానీ ఆయన నేవస్కర్ గారు కొడుకు చూడండి, తండ్రిని చక్కగా ఫాలో అయ్యి ఆయన కూడా ఆ విధంగా బాబాగారి సేవలో ఉన్నాడండి. మరి ఈరోజు బిడ్డలు ఉన్నారు మన కుటుంబంలో. తల్లిదండ్రులు చాలా ఇబ్బందులు పాలవుతున్నారండి. బిడ్డలు నిజంగానే చాలా ఘోరంగా తయారయ్యారు. కలి ప్రభావం అంటాం. ఆ భగవంతుడిని కూడా నమ్మకుండా చేస్తే ఇలాంటి కర్మలన్నీ అనుభవించి వస్తుందండి. వాళ్ళకి తెలియట్లేదు. మరి ఆ భగవంతుడే, ఆ బాబాగారే మార్చాలండి. మరి చాలామంది తల్లిదండ్రులు బిడ్డలతో చాలా బాధపడుతున్నారండి. అవన్నీ కూడా సంరక్షించే మన సద్గురు సాయినాథుల వారి పాదాలను గట్టిగా పట్టుకుంటే ఆయనే తప్పకుండా మన కోరికను నెరవేర్చి మనల్ని సంతోషంగా ఉంచడానికి బాబాగారి ఆశీర్వాదం మనకి లభిస్తుంది. మరి 35 అధ్యాయంలో రేపు కొంచెం ఉందండి, చెప్పుకుందాము. ఊది ప్రభావమును సాయి పాము వలె కనిపించుట, ఈ రెండింటి గురించి కూడా రేపు పొద్దున చెప్పుకుందామండి. 35 అధ్యాయం. అంతవరకు సాయిరామండి.